హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. మీరు చూస్తున్నది దేవన్న స్టూడియో. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒక మంచి సినిమాను తీసుకొచ్చాను. సో ఆ సినిమా చూస్తే మాత్రం పిచ్చెక్కిపోతుంది. సో ఆ సినిమా అంత బాగుంటుంది. సో సినిమా పేరేంటి, కథ ఏంటి, ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది, అన్ని వీడియోలో నేను చెప్తాను. పూర్తిగా చూడండి వీడియోని మాత్రం. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. సో సినిమా పేరు వచ్చేసి ఏలియన్ రోములస్. దీనికి డైరెక్టర్ ఎవరంటే ఫెడే అల్వారెస్. నేను చాలా బాగా తీశాడు సినిమా. సో ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ కావాలి. సో సినిమా వచ్చేసి సైన్స్ ఫిక్షన్ మూవీ అనమాట. ఈ సినిమా రిలీజ్ అయిన 3 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సో ఈ సినిమా బడ్జెట్ ఎంత అంటే 650 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. సో టోటల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ఎంత వచ్చిందంటే 3,000 కోట్లు వచ్చింది. సో ఇది మామూలు విషయం కాదు, 3,000 కోట్లు అంటే. సో ఇలాంటి సినిమాను మీరు కూడా తప్పకుండా చూడాలి. దీని స్టోరీ ఏంటంటే, సో ఇది అంతరిక్షంలో జరుగుతూ ఉంటుంది అనమాట స్టోరీ. అంతరిక్షంలో ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో చాలా మంది పని చేస్తుంటారు. సో ఒకసారి ఆ కంపెనీలోకి వెళ్ళిన వారు బయటకు వచ్చే ప్రసక్తి ఉండదన్నమాట. వాళ్ళ అప్పు తీరినా కానీ ఇంకా మీ అప్పు తీరలే అని అందులోనే వర్క్ చేపిస్తుంటారు. ఇక్కడే జీవితాంతం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో ఒక 6గురు కలిసి ఒక వేరే ఉపమండలానికి వెళ్ళాలని డిసైడ్ అవుతారనమాట. సో వేరే ఉపమండలానికి వెళ్ళాలంటే వాళ్ళకు ఒక షిప్ అవసరం వస్తుంది. ఆ షిప్ రిపేర్ అయి ఉంటుంది. సో ఆ రిపేర్ అయిన షిప్లోంచి ఏదైతే పనికొచ్చే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులను తీసుకొని వేరే షిప్ అమర్చి వాళ్ళు వెళ్ళాలని డిసైడ్ అవుతారు. సో అలా వెళ్ళే క్రమంలో వేరే ఉపమండలానికి వెళ్ళాలంటే 9 సంవత్సరాలు పడుతుంది. కానీ వీళ్ళ దగ్గర 3 సంవత్సరాలకు సరిపడా ఫ్యూయల్ మాత్రం ఉంటుంది. సో ఆ ఫ్యూయల్ కోసము ఆ కంపెనీలో ఎక్కడైనా దొరుకుతుందేమో అని ఫ్యూయల్ కోసం వెతుకుతూ ఉంటారు. సో ఆ వెతికే క్రమంలో వీళ్ళపైన ఒక ఏలియన్స్ అటాక్ చేస్తుంటాయి అనమాట. ఆ ఏలియన్స్ నుంచి ఎలా తప్పించుకుంటారు, ఎంతమంది చనిపోతారు, ఎంతమంది బ్రతికుంటారు, అసలు వాళ్ళు వేరే ఉపమండలానికి వెళ్తారా అనేది స్టోరీ. సో సినిమా మాత్రం చాలా ఉంది. ఆ ఏలియన్స్ మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. సో ఈ సినిమా మాత్రం థియేటర్లో చూస్తే చాలా భయపడతారు. సో ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. November 21 రోజు హాట్స్టార్లోకి వచ్చింది. ఆ సినిమాను నేను కూడా చూశాను, చాలా బాగుంది. నేను చూసి మీకు చెప్తున్నాను, ఇలాంటి సినిమాను మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను. సో తప్పకుండా హాట్స్టార్లోకి వెళ్ళి ఈ సినిమాను తప్పకుండా చూడండి.